క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరికి తెలిసిన భాగమే. యోహాను సువార్త 4:24. అందరం చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ పిల్లలుగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి తీసుకురాబడి ఉన్నాము. మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. ఎట్లా ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో నేర్పించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేము అనేక విషయాలు ఎరిగిన వారంగా నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని, మాకు సహాయం చేయమని కోరుచు. ఘనమైన నీ యొక్క సన్నిధిలో మేమున్నాము, మీ సన్నిధిలో ఉన్నామన్న అవగాహన మాకు కలుగు చేసి మిమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపరచమని కోరుచు. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరిచి మా ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ సహాయం చేయమని. అనేకులు మీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఇంకా ఆలస్యంగా రాకుండా ఉన్నారు ప్రభువా. అటువారు మీ సన్నిధిని ఎవరు పోగొట్టుకుని నష్టపోకుండా మీరే కాపాడమని ప్రార్థన చేస్తూ సహాయం చేయమని. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మరి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కనుక ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? ఎవరితో యేసుప్రభు ఈ మాట చెప్తున్నాడంటే ఒక సమరయ స్త్రీతో ఈ మాట చెప్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక యేసుప్రభు చెప్తున్న ఈ మాటలు బహుశా ఆమె యొక్క పరిస్థితులు, అంటే ఆమెకు ఆరాధన అనుభవం నేర్పించుట అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఆరాధన అంటే ఏమిటో ఆమెకు నేర్పిస్తున్నాడు. ఆమెకే కాదు, మనకు కూడా ఆరాధన అంటే ఏంటో తెలియదు. చాలామందికి ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఆరాధన అంటే ఏంటో తెలియక, మరి ఎట్లా ఆరాధించాలో తెలియక చాలామంది ఆరాధన విషయంలో పొరపాటు చేసేవాళ్ళుగా ఉంటారు. కనుక ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో పొరపాటు చేశారు. ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో పొరపాటు చేశారు. ఏం పొరపాటు చేశారు? ఐగుప్తు దేశము నుంచి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను వాళ్ళు ఆరాధించడానికి బయలుదేరి వచ్చారు. దేవుడే అన్నాడు, వారు 3 దినములంతా దూరంగా ప్రయాణం వెళ్ళి అక్కడ మా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ప్రజలను విడిచిపెట్టు అని మోషే చెప్పాడు. దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించడానికి వారిని విడిచిపెట్టమని అడుగు అని మోషేను దేవుడు చెప్పాడు. మోషే అదే అడిగాడు, 3 దినములంత దూరం పోయి మేము మా దేవుణ్ణి ఆరాధించాలా, మమ్మల్ని విడిచిపెట్టు. కనుక వాళ్ళు ఏం చేశారు? బయలుదేరారు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. బయలుదేరి ఏమైంది? దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరిన వారు ఏం చేశారు? ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించారు? ఒక దూడను తయారు చేసుకుని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడవు నీవే అని దూడను ఆరాధించారు. కాబట్టి ఆరాధించే విషయంలో ప్రజలు తప్పిపోతున్నారు. ఆరాధించే విషయంలో ప్రజలు పొరపాటు చేస్తున్నారు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి. వారు ఈ పర్వతమునకు వచ్చి ఈ పర్వతం దగ్గర నన్ను ఆరాధించాలని దేవుడు చెప్పాడు. ఏ పర్వతం అది? హోరేబు పర్వతం.
కనుక ఈ పర్వతం దగ్గరికి వచ్చి నన్ను ఆరాధించాలని చెప్పిన ఆ దేవుని యొక్క మాటలను ప్రజలు ఏం చేశారు? మీరేం చేశారు? వాళ్ళకంటూ ఒక దూడను తయారు చేసుకొని, ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే దేవుడు అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే మోషేతో, నీ ప్రజలు చెడిపోయారు, నీ ప్రజలు నన్ను విసర్జించి వారి కొరకు ఒక దేవతను తయారు చేసుకొని దానికి సాగిలపడుతున్నారు కనుక అని దేవుడు అక్కడ మోషేతో చెప్పి, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, అక్కడ జరిగేది నువ్వు వాళ్ళు ఆపాలి అని మోషేని కూడా పంపించాడు. సరే, దేవుణ్ణి ఆరాధించాల్సిన ప్రజలు వాస్తవంగా ఎవరిని ఆరాధించాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? గొప్ప తీర్పు తీర్చాడు ఐగుప్తు రాజుకి, ఫరోకి, ఐగుప్తు దేశానికి. ఇప్పటి వరకు కోలుకోలు ఆ దేశం. ఆ ఐగుప్తు దేశం దేవుడు కొట్టిన దెబ్బకు ఇప్పటి వరకు కోలుకోలా. దాదాపుగా 4000 సంవత్సరాలు అయింది. 4000 ఏంటి, అంతే, సుమారుగా 4000 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఐగుప్తు దేశం కోలుకోలా. దేవుడు కొట్టిన దెబ్బ నుంచి ఇంకా బయటపడలా. కాబట్టి అట్లా దేవుడు ఐగుప్తు దేశానికి, ఐగుప్తు రాజుకు తీర్పు తీర్చి ప్రజలను విడిపిస్తే వాడు పోనివ్వలా. ఫరో నేను విడిచిపెట్టను అన్నాడు, నేను వదిలిపెట్టను, వాళ్ళు నాకు బానిసలు అన్నాడు. లేదు, నువ్వు వదిలిపెట్టాల్సిందే, నా ప్రజలు నన్ను ఆరాధించాలి, నన్ను వదిలిపెట్టు, వాళ్ళని వదిలిపెట్టు అని గట్టిగా దేవుడు మోషే ద్వారా మాట్లాడించి, హెచ్చరించి, గట్టిగా బుద్ధి చెప్పి, ఫరో యొక్క గర్వాన్ని అణిసి, ఫరో చేతుల్లో నుంచి నేను విడిపించి తీసుకొచ్చిన నీ దేవుడని యెహోవాను ఆరాధించాలని ఆయన చెప్తే వీళ్ళేం ఆరాధించారు? విగ్రహాన్ని ఆరాధించారు. ఒక దూడను తయారు చేసుకొని దానికి ఆరాధన చేశారు. కాబట్టి అంతే ప్రజలకు ఆరాధన అర్థం కాల. దేవుని యొక్క ఆరాధన ఎలా చేయాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఈ స్త్రీతో చెప్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎట్లా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్నాడు. చూడండి, అక్కడ ఆ స్త్రీ వాస్తవంగా ఆ స్త్రీని యేసుప్రభు కలుసుకున్నప్పుడు ఆయన వేరే వేరే విషయాలు మాట్లాడుతుంటే ఈయన ఏమేం చేసింది? తమరే స్త్రీ టాపిక్ డైవర్ట్ చేసింది. ఆమెమో నీదే ఊరమ్మా అంటే మాది సమరయ్య, లేకపోతే నీకెంత, నీ ఫ్యామిలీ సంగతి ఏంటని ఆ వివరాలు అడుగుతున్నాడు ఆయన. నీకు ఎంతమంది, నీ భర్త ఉన్నాడా, ఎంతమంది భర్తలు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని పట్టుకురా అని అడుగుతుంటే ఆమె ఏం చేసింది తెలివిగా, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అన్నది. ఏమన్నది? నువ్వు ప్రవక్తవని గ్రహించున్నాను, ఎందుకంటే అన్ని విషయాలు నాతో చెప్పేస్తున్నావు, నా సంగతులన్నీ నాతో చెప్పేస్తున్నావు, కాబట్టి నాకు అర్థమైంది నువ్వు ప్రవక్తవు అని. నువ్వు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడువా అని అడిగింది. యాకోబు కంటే గొప్పవాడువా అని అడిగింది. ఆమె టాపిక్ని ఏం చేసిందంట, ఆమె యొక్క తప్పులను లోపాలను ఎత్తి చూపుతున్నప్పుడు ఆమె టాపిక్ డైవర్ట్ చేసి మేము మరి ఆరాధించవలసిన స్థలం, అక్కడ చూడండి ఆ 4వ అధ్యాయంలోనే ఆమె మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఆ టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడేది ఏంటంటే 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అని. ఏమంది? ఆయన ఏమన్నాడు? 19వ వచనంలో 18వ వచనంలో 17వ వచనం కూడా చూడండి. ఆ స్త్రీ యేసుప్రభు ఆమెను ప్రశ్నించిన మాటలు ఉన్నాయి అక్కడ. 16వ వచనం నుండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్తూ, మా పితరులు ఈ స్థలంలో ఆరాధించారు. ఎవరు ఆరాధించారు? మా పితరులు ఆరాధించారు. కనుక మా పితరులు ఈ స్థలం ఆరాధించారు, కానీ అసలు ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తారు అని మాట్లాడి టాపిక్ని ఏం చేసింది? డైవర్ట్ చేసింది. ఆరాధనను గురించి ఆమె ఎత్తింది. సరే, ఆరాధన గురించి ఆమె మాట్లాడినప్పుడు యేసు ప్రభు అసలు ఆరాధన అంటే ఏమిటో ఆమెకు అర్థం కావాలని ఆమెకి ఆ విషయం చెప్పాడు. 24వ వచనం ఏమని?
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇంకో వచనం ఆ పైన 23వ వచనంలో ఏమన్నాడు? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారై ఉండాలని కోరుతున్నాడు. నన్ను అంటే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇంకా రాలేదు, అప్పుడుకు రాలా. సమరయ స్త్రీని యేసు ప్రభు దర్శించిన కాలానికి ఆ టైము రాలా. వచ్చున్నది అంటే ఇప్పుడు నీవున్న ఈ కండిషన్లో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. నీ యొక్క ఈ స్థితిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. నీ స్థితిని మార్చి ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించాలి. నీ యొక్క మరి జీవితంలో నీకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. కనుక యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యంగా ఆరాధించాలి. ఇప్పుడు ఈమెలో ఏముంది? అసత్యం ఉంది. వాస్తవంగా ఆమెలో ఏముంది? పాపం ఉంది. ఆమెలో లోపాలు ఉన్నాయి. ఆమె లోపం కలిగిన స్త్రీ అయ్యుండి కూడా ఆరాధన గురించి మాట్లాడింది. లోపం కలిగిన స్త్రీ అయ్యుండి కూడా ఆరాధన గురించి మాట్లాడింది. ఆరాధన అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఆరాధన అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఆరాధన ఎవరు చేస్తారు? ఎవరైతే ఆయన ఏర్పాట్లు రక్షించబడిన ప్రజలు ఉన్నారో వాళ్ళే ఆరాధన చేస్తారు. ఎవరైతే రక్షణ పొందిన వారు ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు ద్వారా ఆయన యొక్క రక్తం ద్వారా పాపాలు క్షమించబడిన వారు ఉన్నారో వారే ఆరాధన చేస్తారు. అందుకే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆ స్త్రీ ఆరాధించడానికి ఇప్పుడు నువ్వు ఆరాధించేది ఆరాధన కాదు. అయితే ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరేం చేస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఒక కాలం వస్తుందంట. ఏ కాలం అది? రక్షణ పొందిన కాలం. నువ్వు రక్షణ పొందిన దినమును నుంచి నువ్వు ఆరాధించాలి అని యేసుప్రభు ఆమె చెప్తున్నాడు. ఇప్పుడు ఆమెను మొదట యేసుప్రభుని ఏమనుకుంది? నువ్వు ప్రవక్తవని ఎరుగుచున్నాను. రెండవదిగా ఎప్పుడైతే యేసుప్రభు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఆమె అంటుంది, ఏమంటుంది? 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ రెండోది ఏమంటుంది? మా కొరకు క్రీస్తును మెస్సయ్య వస్తాడు అని ఆమె నేను ఒకటి నువ్వు ప్రవక్తవని ఎరుగుతున్నాను, రెండోది మా కొరకు మెస్సయ్య అనబడిన క్రీస్తు వస్తాడని మాకు తెలుసు. నేను ఎరుగుదును, మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన మాకున్నటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని నేను ఎరుగుదును అని ఒప్పుకుంటూ వచ్చాను. కాబట్టి యేసు ప్రభు ద్వారా ఆమె జీవితం మార్చబడిన స్థితిలోనే ఆరాధించే అనుభవం అవసరమని దేవుడు ఆమెకు నొక్కి చెప్పాడు. ఇక్కడ చూడండి, మనం కూడా రక్షించబడిన ప్రజలుగా, యేసు ప్రభు చేత మనము విమోచించబడిన ప్రజలుగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయన రూపాన్ని దేనికి మార్చారు? ఆయన ఆత్మరూపిగా వారి మధ్యన ఉన్నా కూడా ఆయన రూపాన్ని ఎలా మార్చారంటే వాళ్ళు 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన వాళ్ళు ఆయన రూపాన్ని ఎలా మార్చారో అక్కడ చూస్తాం. 105వ కీర్తన, 106వ కీర్తన, అంతేనా? 106వ కీర్తన 19వ వచనం, 19వ వచనం, 19, 20 వచనాలు చూడండి. హోరేవులో వారు దూడను చేయించుకుని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఇక్కడ తమ మహిమాస్పదమును అంటే తమకు విడుదలను కలుగు చేసిన దేవుణ్ణి గడ్డి మేయు ఎద్దు రూపంలోనికి మార్చారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. కనుక దేవుడు ఆత్మ, ఆయన మహిమ గలవాడు, మహిమగల దేవుడు. ఆయన యొక్క మహిమాస్పదమును గడ్డి మేసే ఎద్దులాగా మార్చి వాళ్ళు ఏం చేశారు? మార్చి వారు దాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు. కనుక అట్లాంటి ఆరాధన అంటే దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుక మనం ఆత్మస్వరూపిగా ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధించాలా? ఆత్మతోనే ఆరాధించాలి. అక్కడ ఆయనదే అన్నాడు యేసు ప్రభు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని.
సరే, సత్యముతో ఆరాధించాలంటే ఒక అర్థం మనకేంటంటే సత్యమైన అంటే నిజమైన ఆరాధన చేయాలి, యథార్థమైన ఆరాధన చేయాలి, ఒకటి అర్థం అయిపోయింది. రెండోది, మొదటిది ఏంటి? ఆత్మతో ఆరాధించాలి. మరి ఇది ఎప్పుడైనా మనం గ్రహించామా? దేవుడిని ఆత్మతో ఆరాధించాలి. మనం ఎలా ఆరాధిస్తాం? నోటితో ఆరాధిస్తాం. మనం ఎలా ఆరాధిస్తాం? పాటలతో ఆరాధిస్తాం. మనం ఎలా ఆరాధిస్తామంటే మనము ఆయనకు మరి మొక్కుబళ్ళు చెల్లించడం ద్వారానో, కానుకలు తీసుకొచ్చడం ద్వారానో, లేకపోతే ఆయనకు మహిమ చెల్లించడం ద్వారానో ఆరాధిస్తాం. లేకపోతే ఏమంటారు దాన్ని, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారానో ఆరాధిస్తాం. కానీ దేవుడు ఎలా ఆరాధించాలంటున్నాడు? దేవుడిని ఎలా ఆరాధించాలంటున్నాడు యేసు ప్రభు? ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించే అనుభవం ఇశ్రాయేలీయులకు లేదు. అంతేకాదు, ఇక్కడున్న సమరయ స్త్రీ కూడా లేదు. అంతేకాదు, చాలామందికి ఆ దినం వరకు లేదు. యేసు ప్రభు ఆయన కలువరి శిలువ కార్యం జరిగించబడే వరకు ఆత్మతో సత్యముతో ఆరాధించడం లేదు. ఎప్పుడైతే కలువరి శిలువలో యేసు ప్రభు చనిపోయి ఆయన మనకు విమోచన ఇచ్చాడో, రక్షణ ఇచ్చాడో, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత నుంచి వచ్చింది ఆరాధన. వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారు? వాళ్ళు దేవుడిని ఎలా ఆరాధించారంట? ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించే స్థితికి వచ్చి. ఎందుకంటే ఆయన కలువరి శిలువ ఏర్పాటులోకి వాళ్ళు తీసుకురాబడినారు కనుక. ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలనేటువంటి ఈ విషయం ఆయన ఇంకెవరికి చెప్పలా, వేరే ఏ స్థలాల్లో కూడా చెప్పలా. ఇప్పుడు బేతనియా ఉంది, బేతనియాకి అనేక మార్లు వెళ్ళాడు, మార్తా మరియా ఇంటికి వెళ్ళాడు, ఆరాధన గురించిన ప్రస్తావన అక్కడ తీసుకురాలా. కానీ వాళ్ళకి ఆరాధించే వేరే విధానాన్ని నేర్పాడు దేవుడు యేసు ప్రభు. ఏంటి ఆ విధానం? అంతకుముందు వాళ్ళ జీవితాల్లో దుర్గంధం ఉండింది, అంతకుముందు వాళ్ళ జీవితాలు మరి మలినమైన జీవితాలు, స్వభావాల్లో తేడా ఉంది. ఇప్పుడు ఆయన ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క దుర్గంధం తొలగిపోయింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిందిగా ఉంది. ఆ ఇల్లు అత్తరు వాసనతో, అంతకుముందు చీకు, చికాకు, చింత, రోదన, అసూయ, ద్వేషం, కలహం, చూసారా, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ దుర్వాసన కొట్టేటువంటి విషయాలు. కనుక అట్లాంటి దుర్వాసన కొట్టేటువంటి వాళ్ళ నివాసంలో ఒకసారి యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో మరి కార్యం జరిగించిన తర్వాత వాళ్ళ ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు. అప్పుడు మరియా ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డి ఆయన పాదాల మీద పోసి ఏం చేసింది? ఆయన పాదాలను తడిపిందండి. కనుక అక్కడేమైంది? ఇప్పుడు దుర్గంధంతో నిండిన వారి జీవితాలు, వారి కుటుంబము అత్తరు వాసనతో నిండిన కుటుంబం అయింది. దుర్గంధంతో కూడిన వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు అత్తరు వాసన వచ్చేటువంటి ఆ స్థితి తీసుకురాబడిన ఆ ఆరాధన అక్కడ ఆయన పొందాడు. కానీ సమరయ స్త్రీ దగ్గర ఆరాధన మాత్రం నొక్కి చెప్పాడు, మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. మీరు ఏ విధమైనటువంటి అసత్యముగా దేవుణ్ణి ఆరాధించకూడదు. అంటే అసత్యం అంటే అబద్ధముతో కూడిన ఆరాధన ఉండకూడదు, తర్వాత దేవునికి అపవిత్రమైన ఆరాధన ఉండకూడదు, దేవునికి తగినటువంటి ఆరాధన మనము చేయకూడదు అనేటువంటి విషయం ఆయన నొక్కి చెప్పాడు. నీవున్న స్థితిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అందుకే అక్కడ ఆమెను మార్చి ఆమె ఏం చెప్పింది? ఊర్లోకి వెళ్ళి నన్ను మార్చిన దేవుడు, లేకపోతే నన్ను గురించి నాలో ఉన్న సంగతులన్నీ చెప్పిన దేవుడు అని ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేసిన అనుభవమే ఆమెను గొప్ప ఆరాధన చేసే వ్యక్తిగా మార్చింది. కాబట్టి అట్లా మనం కూడా ఏం చేయాలంటే ప్రభువుని, ఆయన రూపమే ఆత్మ, ఆయన రూపం ఆత్మ. ఇగో ఇట్లున్నాడు అట్లున్నాడు అని చెప్తాం లేదు. యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులను రక్షించడానికి తన కార్యం జరిగించి వెళ్ళాడు. అయితే ఆ పౌలు ఆయన గురించి నొక్కి చెప్తే ఏమన్నాడంటే ఈయన నిరంతరము దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని నొక్కి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు. యేసుప్రభు వచ్చి లోకంలో మానవుడిగా జీవించి చిలువ కార్యం జరిగించి మానవులకు విమోచన సంపాదించిన తర్వాత పరలోకానికి ఆరోహణమై అక్కడ సింహాసనంలో కూర్చున్న సందర్భంలో యేసుప్రభు గురించి చెప్తున్నాడు, ఈయన క్రీస్తు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు, యేసు ప్రభువే దేవుడు. సరే, ఆయన
ఆత్మగా ఉన్న ఆయన మానవ రూపంలో మనుషుడికి ఇక్కడికి వచ్చి మనల్ని విమోచించి మరలా తన స్థానానికి వెళ్ళిపోయిన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిగా పరలోకంలో చూస్తాం, ప్రేమ స్వరూపిగా ఈ లోకంలో ఆయన చూస్తాం. చూడండి, మనం ఈ లోకంలో ఆయన దేవుడిని ఎలా చూస్తామంటే ప్రేమస్వరూపి. యేసు ప్రభువులో చూడవచ్చు దేవుడిని. అదే పరలోకంలో ఆయనకున్న స్థానం ఏంటంటే ఆత్మరూపి, ఆత్మస్వరూపి. అదే సమయంలో మన మధ్యకు వచ్చాడు, అప్పుడప్పుడు దేవుడు వస్తుంటాడు, ఆత్మరూపిగానే వస్తాడు, ఆత్మరూపిగానే వస్తాడు. దేవుడిని ఎప్పుడైనా ఎవరైనా చూసారా అని అంటే ఏం చెప్తాం? ఎవరైనా చూసారా? కొన్ని పర్యాయాలు నేను వెలుగు చూశాను అంటారు కొందరు. నేను వెలుగు కనపడిందంటే వెలుగు చూశాను, వెలుగులో ఒక మనిషి రూపం చూశానంటారు. అంటే రూపమే క్లియర్ కట్గా దేవుడిని, అసలు దేవుడే అన్నాడు, మోషేతో అన్నాడు, నన్ను చూసి బ్రతికిన నరుడే లేడు. సరే, దేవుడే మోషేతో అన్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం దగ్గర అక్కడ దేవుడు మోషేతో అన్నాడు, నన్ను చూసి బ్రతికిన నరుడే లేడు. కనుక మోషే నువ్వు నన్ను చూడలేవు అంటే ఆయన చూడాలని ఆశపడినప్పుడు, అయితే ఓ పని చెయ్యి, నేను నిన్ను దాటి వెళుతూ ఉండగా నా వెనక పార్శ్వమును చూస్తావు కానీ నన్ను చూడలేవు అనే వెనక భాగాన్ని మాత్రమే చూపించాడు దేవుడు. అందువలన దేవుడు ఏమన్నాడు, నన్ను చూసి బ్రతికిన నరుడే లేడు. బహుశా మోషే దేవుడిని చూశాడు, ఏం చూసుంటాడు? వెలుగు. ఆ వెలుగునే చూశాడు. కనుక దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మరూపి కనుక ఆత్మగానే, ఆత్మతోనే మనం ఆయన ఆరాధించగలం. ఆత్మగానే, ఆత్మతోనే ఆరాధించాలి. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆత్మతో ఆరాధించాలంటే మనం ఏం చేయాలా? ఎలా ఆరాధించగలుగుతాం ఆత్మతో? మామూలుగా అయితే మానవులుగా నోటితో ఆరాధిస్తాం కదా. పోనీ ఇంకొంచెం ఎక్కువైన ఆరాధన చేయాలంటే హృదయంతో ఆరాధిస్తాం. ఇంకా ఎక్కువైన ఆరాధన చేయాలంటే సాగిలపడి, సాష్టాంగపడి, నమస్కారం చేసి ఆరాధిస్తాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆరాధన ఏంటంటే ఆత్మగా ఆయన్ని ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. మనలో ఉన్న ఆత్మతో ఆయన ఆరాధించాలి. చూడండి, మనకు ప్రాణ ఆత్మ దేహాలు ఉంటాయి మన దేహంలో. మనలో ప్రాణాత్మ దేహాలు. ఒకటి దేహం, మన శరీరాన్ని కప్పేది. రెండవది ప్రాణం. ఏంటది? మనం జీవించడానికి ఉపయోగపడే రక్తం, ప్రాణం. మూడవది ఆత్మ, దేవుడు మనలో ఉంచిన ఆత్మ. దేవుడు మనలో ఉంచిన ఆత్మ, దేవుడు మన శరీరాన్ని కప్పడానికి ఇచ్చిన శరీరము, మన దేహాన్ని కప్పడానికి ఇచ్చిన శరీరము, అలాగే మనలో ఉన్న ప్రాణం ఏంటంటే మనం జీవించడానికి ఉపయోగపడే రక్తం. ఈ మూడు విషయాల్లో దేవుడు ఆత్మ, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఆయన ఆత్మను మనలో ఉంచాడు కనుక ఆయన ఆత్మను మనలో ఉంచినప్పుడు ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుడిని ఆరాధించడం మనకు తెలియాలి. మానవుని ఆరాధన దేవుడు అంగీకరించడు. మానవుని ఆరాధన దేవుడు అంగీకరించడు. మానవత్వంతో కూడిన ఆరాధన ఆయన ఇష్టపడడు. మనుష్య రీతిగా ఆరాధిస్తావా, నీ ఆరాధన చెల్లదు. మానవ స్వభావంతో కూడిన ఆరాధన దేవునికి చెల్లదు. ఆత్మతోనే ఆరాధించాలి, సత్యముగా ఆరాధించాలి. మా ఆత్మతో ఆరాధించడం అంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మ ద్వారా ఆరాధించాలి. సత్యముగా ఆరాధించడం అంటే మనం మనుషులం గనక నిజమైన ఆరాధన అంటే దాపరికం లేని ఆరాధన, ఆయనకు యథార్థమైన ఆరాధన చెల్లించే అనుభవం మనకు అవసరం. కనుక మనం దేవుని రూపాన్ని మార్చకూడదు. వాళ్ళు మార్చారు, గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చారు. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఈ స్థలంలో మేము ఆరాధిస్తాం, అయితే మీరు ఆరాధించవలసిన స్థలం ఎక్కడో ఉందంటారు, యెరూషలేములో ఉందంటారు అంటే ఆయన అన్నాడు, దేవుడు ఆత్మ, ఎక్కడైనా ఆరాధించవచ్చు. యెరూషలేములో ఆరాధించవచ్చు, తర్వాత ఇంట్లో ఆరాధించవచ్చు, పనిలో ఆరాధించవచ్చు, ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించు. ఎక్కడైనా ఆయన నీతో కూడా ఉంటాడు, నువ్వు ఆయన అక్కడ ఎక్కడైనా ఆరాధించవచ్చు అనే ఆ విషయాన్ని యేసుప్రభు నొక్కి చెప్పి ఆమెను గొప్ప ఆరాధికురాలుగా చేశాడు. అంతేకాదు, ఆమెనే కాదు, ఆ ఊరినే, సమరయ ప్రాంతాన్నే యేసుప్రభుని ఆరాధించే అనేక మందిని యేసుప్రభు ఆ రోజు కనుగొన్నాడు. అట్లాగే మనం కూడా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించే అనుభవం కలిగి ఉండాలనేదే ప్రభువు యొక్క ఉద్దేశం. కనుక మనకు దేవుడు మనల్ని కూడా సాతాను చేతుల్లో నుంచి విడిపించాడు, లోకంలో నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, మోసం నుంచి విడిపించాడు, అబద్ధాల నుంచి విడిపించాడు, తర్వాత భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించాడు. కనుక ఇట్టి అనుభవంలో మనం కూడా అయ్యా నన్ను
అన్ని రకాలైన శాపగ్రస్తమైన వాటి నుంచి విడిపించి నిన్ను ఆరాధించే అనుభవంలో నన్ను తీసుకొచ్చావు. ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవం నాకు ఇచ్చావు. నేను నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తానని దేవుడిని మనం ఆరాధించాలని కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ఆరాధిస్తాం. క్లుప్తంగా ఆరాధించండి.